గోంగూర అన్నం ఇది రుచికరమైన ఆంధ్ర స్టైల్ వంటకం. అథెంటిక్ ఆంధ్ర స్టైల్ గోంగూర రైస్ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్తో తయారు చేద్దాం రండి. ముందుగా పాన్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ నువ్వులు, 2 ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకుని వీటిని మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసిన పౌడర్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో కప్పు గోంగూర, 1 అంగుళం అల్లం, 2 పచ్చిమిర్చి, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గోంగూర పొడి మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి, గోంగూర రంగు మారింది కదా. ఇప్పుడు 1 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసి అందులో తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని గోంగూర పొడి అంతా అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకా చివరిగా బ్లెండెడ్ స్పైసీ పౌడర్ మిక్స్ని, అంటే ముందుగా మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, నోటికి కాస్త పుల్లగా కారంగా వేయించిన నువ్వుల టేస్ట్, గోంగూర టేస్ట్ తెలుస్తూ ఉండే డెలిషియస్ అండ్ అరోమాటిక్ డిష్ రెడీ. ప్రాసెస్ నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. గోంగూర రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.